హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసాను. చూసేద్దామండి తయారీ విధానం. ముందుగా కడాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద కూర కోసం. ఏం కూర అనుకుంటున్నారా? హెల్తీ రెసిపీ అని చెప్పాను కదా, క్యారెట్ గోరుచిక్కుళ్ళు కూర అనమాట. రెండు కలిపి కాంబినేషను వండితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పచ్చికారం వేసి వండుతాను, చూపించేస్తాను, చూసేయండి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా మెత్తగా మగ్గేదాకా ఉంచి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చూడండి, కరివేపాకు లేకుండా నేను అసలు ఈ కూర వండనండి. నాకు కరివేపాకు వేయడం అంటే చాలా ఇష్టం. చూడండి, అలా వేసుకున్న తర్వాత అలా కలుపుకున్నాను. ఒక నిమిషం అలా మగ్గడం కోసం మూత పెట్టుకొని ఒక నిమిషం అలా మగ్గించుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద క్యారెట్లు రెండు సన్నగా తరిగేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత క్యారెట్లు వేసుకోవాలి, ఎందుకంటే గోరుచిక్కుళ్ళు విడిగా ఉడకబెట్టుకుంటాం కదా. రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకున్నాను. చూడండి, ఉప్పు పసుపు కూరకు సరిపడా అంతా ఇప్పుడే వేసేసాను. క్యారెట్లు మగ్గుతాయి బాగా. సన్నగా తరిగాను కదా, అలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. చూడండి, మెత్తగా మగ్గిపోయాయి క్యారెట్లు. మెత్తగా మగ్గిపోయి ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అండి. ఇవి దగ్గరగా ఒక 400 గ్రాములు ఉంటాయి గోరుచిక్కుళ్ళు. ఉడకబెట్టేసుకున్నాను. లైట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. కర్రీలో కొంచెం ఉప్పు తగ్గించాను. అవి కూడా ఒక 5 నిమిషాలు వేసి మగ్గబెట్టుకోవాలి. కారం కోసం చూపించాను కదా, కొంచెం కొబ్బరి, ఒక అంగుళం అల్లం, 2 చిన్న వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక 4 పచ్చిమిర్చి అయితే కారం సరిపోతుంది వేసి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీలో పట్టేటప్పుడు 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇంకా పట్టిన మిశ్రమాన్ని అంతా అలా కూరలో వేసుకున్నాను. మగ్గిన తర్వాత అది వేసి కలిపితే ఎంత కమ్మటి వాసన వస్తుందండి. అది చెప్తే తెలియదు, తింటే మాత్రం ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలా ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. చూడండి, పట్టిన మసాలా అల్లం వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి వేసి పచ్చికారం అంటే అదేనమాట, పచ్చికారం వేసి పట్టి కలిపాను. ఒక 5 నిమిషాలు పచ్చికారం మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సన్నగా తరిగేసి వేసాను. చూడండి, ఎంత బాగా వచ్చిందో. ముక్క మగ్గిందా లేదా అని మీకు చూపిస్తున్నాను. చెయ్యి కాలుతుంది. చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయిందో. పక్కన వేడిగా రైస్ కూడా పెట్టేశాను. ఇలా కూర మగ్గిపోయింది, అటు రైస్ ఉడికిపోయింది. వేడిగా పెట్టుకొని ఒక గరిటెడు అన్నం పెట్టుకొని ఒక గరిటెడు కూర వేసుకొని వేడిగా అలా కలుపుకుంటూ తింటే ఎంత అద్భుతంగా ఉందో, అమృతంలా ఉంది. మంచి హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ బాగుంటుంది. చేసే విధానం సులువుగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.